మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం, నేతలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సీరియస్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ ప్రచారం చేసిండ్రు. ఆ నిరాశతోటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆ స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి. చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు. నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సర్కార్ ఏం చేయలేకపోతుందని ఫైర్. ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి. ఇక అమెరికా లేదా సింగపూర్ విదేశీ పర్యటనకు కేసీఆర్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాధారణ పాస్పోర్ట్గా మార్పు. ఇట్లా నిజానికి కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోనే, కొంతమంది ఉన్నారు ఏంటంటే ఇక బీఆర్ఎస్ ఓడిపోయిందంటే కథం బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది, ఇక బీఆర్ఎస్లో ఉంటే రూపాయి మనకు వచ్చేది లేదు పోయేదే ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఏ పార్టీ గెలిచిందో ఆ పార్టీలోకి జంప్ అయి అక్కడి నుండి 4 రూపాయలు సంపాదించుకుందాం. ఇగో ఈ ఆలోచనతోటి కొందరు రాజకీయ నాయకులు ఉంటారు కదా, అలాంటి రాజకీయ నాయకులు ఈ బీఆర్ఎస్లో ఉన్న వల్ల నష్టం జరిగిందని నిన్న తెలంగాణ భవన్లో అలాంటి వారిని ఉద్దేశించి కేసీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ చేసిండు. మీరే చర్చకు పెట్టిండు, బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ను జైలు ఎత్తారు, హరీష్ రావును జైలు ఎత్తారు, కేటీఆర్ను జైలు ఎత్తారు, ఇక కవిత కూడా జైలు పడ్డది కాబట్టి మొత్తం పార్టీ ఆగమైపోయింది, ఇక పార్టీని నడిపించేటోడు లేడు అని మీరే దుష్ప్రచారం చేయడం వల్ల మనస్తాపం చెంది నిరాశకు లోనై ఇక 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు గోడ దునికిపోయిన్లు. అలాంటి దుష్ప్రచారం మనలో చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పటికైనా అలాంటి దుష్ప్రచారం మానుకోండి. ఏ పార్టీ కూడా మూతపడదు. అందులో పైగా ఉద్యమ పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన పార్టీ, తెలంగాణ సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ. మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం వల్ల మీ కెరియర్లే దెబ్బతింటాయి, పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి ఉంటుందని కేసీఆర్ చెప్పిండు. ఇక నీటికి సంబంధించి అన్యాయం జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మరొక మాటను కూడా చెప్పిండు. దాంతోపాటు ఈ వారం 10 రోజులలో కేసీఆర్ అమెరికా లేదా సింగపూర్కి బయలుదేరుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాడో మరి ఏం చేస్తాడో పూర్తి సమాచారం లేదు. అయితే ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి పోవాలంటే అధికారికంగా ఉంటుంది ఏ పర్యటన అయినా. ఇప్పుడు ప్రతిపక్ష నేత కదా కాబట్టి సాధారణ పాస్పోర్ట్ తోటే ఆయన విదేశీ పర్యటనకు పోతున్నట్టు కూడా ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చాడు.